ఇండియాకు ట్రంప్ గుడ్ న్యూస్. భారీగా టారిఫ్లు తగ్గింపు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం జరిగింది. వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ప్రతీకార సుంకాలను 18% తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను సున్నాకు చేర్చేందుకు, రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేందుకు భారత్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. భారత్ పై అమెరికా 50% టారిఫ్లు పెంచిన సంగతి తెలిసిందే. ట్రంప్ తాజా ప్రకటనతో ఈ సుంకాలు 18%కి తగ్గనున్నాయి. అలాగే టారిఫ్ల తగ్గింపుపై వైట్ హౌస్ కూడా ఈ అదనపు సుంకాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోడీ కూడా ట్రంప్ తో సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో దీని గురించి రాసుకొచ్చారు. ప్రధానితో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను. భారత్ కు ఆయన శక్తివంతమైన లీడర్. చాలా విషయాల్లో మేమిద్దరం మాట్లాడుకున్నాం. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా వెనిజువేలా నుంచి భారత్ చమురు కొనుగోలు లాంటి విషయాలను మేమిద్దరం చర్చలు జరిపామనేసి ట్రంప్ వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన ఉత్పత్తులను కొనేందుకు ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని, $500 బిలియన్ పైగా ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం ఉత్పత్తులతో పాటు మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉంది. వాళ్ళతో మాకున్న సంబంధం ముందుకు సాగనుందని ట్రంప్ రాసుకొచ్చారు. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఇక నుంచి భారత్ ఉత్పత్తులపై 18% అమెరికా సుంకాలు అమలు కానున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్ కు మోడీ ధన్యవాదాలు తెలిపారు.